అడవిలో కూడా చాలా బాగుంది కదా రోడ్, అసలు ఖతర్నాక్ ఉంది. డీప్ ఫారెస్ట్లో ఇంత మంచి రోడ్ వేశారు. సో గ్రోయింగ్ ఇండియా అన్నట్టే. అటు ఇటు దట్టమైన అడవులు, మధ్యలో తెల్లటి రోడ్డు, గ్రీన్ అడవిలో వైట్ రోడ్డు. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు చూడ్డానికే. మధ్య అటు ఇటు గ్రీనరీలో మొత్తం ఇక్కడైతే మొత్తం ఒక్క చెట్లే కనిపిస్తున్నాయి కదా. ఇవైతే ఇక్కడ లైట్గా అరటి చెట్లు ఉన్నాయి. డీజిల్ అయితే మళ్ళీ అయిపోవడానికి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంకా 217 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. ఈ అడవిలో మరి పెట్రోల్ బంక్స్ ఉన్నాయో లేవో చూడాలి. అంటే ఇంకా 200 కిలోమీటర్స్ ప్లస్ వెళ్తుంది కాబట్టి ఏం కాదు, ఇంకా లాంగే ఉంది కాబట్టి ఒకవేళ ఉంటే ఈ లోపే ఎక్కడన్నా డీజిల్ కొట్టించుకోవడం బెస్ట్. కానీ ఇక్కడైతే కొండలు సూపర్గా ఉంది రోడ్ అయితే. అసలు ఆ కొండల వ్యూ చూసారా, కొండల్ని మొత్తం కొట్టేసి రోడ్ వేసినట్టున్నారు ఇక్కడైతే. పోయింది బా. ముందైతే ఎంత పెద్ద కొండ ఉందో అసలు. ఆ కొండ చూస్తేనే చాలా భయంకరంగా, నాకు తెలిసి అది బాహుబలి కొండలాగే ఉంది. మీకు తెలిసి కెమెరాలో లైట్గా కనిపిస్తుంటుంది చూడండి. అసలు ఎంత హైట్ ఉందంటే చాలా హైట్ ఉందన్నమాట లెఫ్ట్ సైడ్లో. ఆ కొండపైన మేఘాలు కూడా ఉన్నాయి. ఇక్కడ డౌన్ అయ్యేసరికి అది కనిపించట్లేదు అనమాట. కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బెంగళూరు అయితే 257 చూపిస్తుంది అనమాట. నాకు తెలిసి ఇది బెంగళూరు కోసం వేసినట్టున్నారు ఈ హైవే అయితే. ప్రాపర్గా అయితే ఆ కొండ అయితే కనిపించలేదు, చూపిద్దామంటే. అవును, అంత హైట్లో చాలా బాగుందన్నమాట అది. మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్ అయితే అంటే ప్యాచ్ వర్క్ అయితే నడుస్తుంది అక్కడక్కడ. మరి ఇక్కడ బ్రిడ్జ్ వర్క్లో అయితే ఏం కనిపించట్లేదు, ఇక్కడ వరకే కనిపిస్తుంది హైవే. మేబీ ముందు ఉంటుందేమో. వాయిస్ ఓవర్ ఏమి ఇస్తా, ఇంకా ఏమి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే చిరాకు ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి అయితే సింగిల్ రోడ్ అయిపోయింది. అంటే ఇక్కడ కూడా రోడ్ అయితే బాగానే ఉంది మొత్తం. ఇది కూడా సిమెంట్ రోడే ఉంది. నాకు తెలిసి ఆ రోడ్డు వేయడానికే ఎన్ని చెట్లను కొట్టేసింటారు అసలు. అది తలుచుకుంటేనే ఇది అనమాట. ప్యాచ్ చేసేసారనమాట, ఎందుకంటే మట్టి ఉంటే గుంత పడిపోద్ది అనమాట. అసలు ఎంత ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్, మొత్తం చెట్లే ఉన్నాయి ఇక్కడైతే. ఎండ కూడా పడట్లేదు సరిగ్గా ఇక్కడైతే, అంత డీప్ ఫారెస్ట్ అనమాట. లైట్ ఇంకా కొన్ని చోట్ల అయితే అసలు అది కూడా లేదు. అవును, ఇందాకైతే అక్కడ ఉంది. మెయిన్ హైవే నుంచి అట్లా కట్ అయిపోయి ముందుకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకో రోడ్ అయితే చూపించింది మదికేరకి. ఆ 4 లైన్ రోడ్ నుంచి సింగిల్ లైన్ రోడ్కి అయితే షిఫ్ట్ అయ్యాము. కానీ ఇదంతా మొత్తం డీప్ ఫారెస్ట్లోనే ఉందన్నమాట ఈ దారి అయితే మొత్తం. బాగుంది, కానీ ఎంత ఫారెస్ట్ ఉన్నా కానీ బయట దిగితే మాత్రం కొంచెం అయితే హాట్ అయితే ఉంది. మన నల్లమల్ల అడవులు కూడా ఇంతే ఉంటాయి, అలాగే ఉంది. కాకపోతే అది చిన్నది, ఇది చాలా చాలా పెద్ద అడవులు అనమాట. ఇవి కర్ణాటక అడవులు, వీరప్పన్ ఉన్న అడవులు అనమాట ఇవన్నీ. కానీ ఎక్కడైతే ఆ రోడ్లో అయితే మొత్తం షాపులు ఉన్నాయి, కానీ ఈ రోడ్లో పెద్దగా అసలు ఏం షాపులే లేవు. నాకు తెలిసి ఏమైనా చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ రోడ్ అయితే ఖతర్నాక్ ఉంది. రోడ్డు చిన్నగా ఉన్నా కానీ బాగుంది రోడ్ అయితే. మినిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు 80-90లో. లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కదా, ఊరు పేరు కూడా సుబ్రహ్మణ్య పోలీస్ స్టేషన్. సుబ్రహ్మణ్య టెంపుల్. మనం ఎలా వెళ్ళాలి? టెంపుల్కి వెళ్తున్నామా? లేదే. మరి సుబ్రహ్మణ్య ఊరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఊరు పేరు కూడా సుబ్రహ్మణ్యం. ఇక్కడ కూడా నార్మల్గానే ఉన్నారు క్రౌడ్ అయితే. ఇక్కడ ఒక పార్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది టెంపుల్ పార్కింగ్ ఇదే అనమాట. నో పార్కింగ్, ఇక్కడైతే పార్కింగ్ చేయాల్సి వస్తుంది.
సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పార్కింగ్ ఇక్కడ కూడా చాలా వరకు వెహికల్స్ అయితే చేశారు. చూస్తుంటే ఈ పార్కింగ్ చూస్తుంటే శబరిమల పార్కింగ్ లాగానే అనిపిస్తుంది. రబ్బర్ తోటలు వచ్చేసాయి, అంటే ఆల్మోస్ట్ సీ లెవెల్ నుంచి చాలా హైట్కి అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా మధ్యకేర్ నాకు తెలిసి ఒక 40 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. డీజిల్ కూడా కొట్టించుకునే సమయం అయితే ఆసన్నమైంది. మధ్యకేర్లో కొట్టించుకుందామని అనుకున్నా, ఈలోపే లో ఫ్యూయల్ చూపించింది. ఎందుకంటే ఇదంతా ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం డీజిల్ కన్సంప్షన్ ఎక్కువ తాగుతుంది అనిపిస్తుంది అనమాట. అందుకనే వావ్ పోయిందిగా. ఇక్కడ నుంచి చూస్తే ఆ స్పాట్ అయితే స్విట్జర్లాండ్ లాగానే అనిపించింది, ఆ కొండ గడ్డి. కానీ కొంచెం మిస్ అయింది. మధ్యకేరే ఇంకొక 10 మినిట్స్లో రాబోతుంది. స్కాట్లాండ్ ఆఫ్ కర్ణాటక అంటారు. ఊటీ ఫైనల్గా అయితే మనం అయితే ఇక్కడికి కూర్గ్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనము రాజా సీట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వ్యూ పాయింట్ ఉందన్నమాట ఒకటి, అదొకటి చూసుకొని వెళ్దామని అనుకుంటున్నాము. కూర్గ్లో చాలా చల్లగా ఉంది. బయట కింద ఉన్నంత హాట్గా అయితే లేదు, చాలా కూల్గా ఉంది. ఇక్కడైతే బాగుందన్నమాట.